హలో అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి మార్నింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా చల్లగా ఉంది బయట. చూసారు కదా! నీళ్ళు పెడదామని ఇంకా బయటికి వెళ్ళాను. డోర్ తీయగానే చాలా చల్లగా ఉంది అసలు. ఈ చలికి అస్సలు లేవాలనిపించట్లేదు. ఇంకా లేచినా లేవలేకపోయినా ఇంకా మన పని మనం చేయాలి కదా! లేకపోతే పిల్లలకి స్కూల్‌కి లేట్ అయిపోతుంది అని ఇంకా వంట స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ లేవగానే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. అన్నం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అన్నమే పెట్టేస్తాను. అన్నం పెట్టేసి కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పెడతాను పిల్లలకి. వాళ్ళైతే ఈ మధ్య తొందరగా లేస్తున్నా కూడా మళ్ళీ పడుకుంటున్నారనమాట. అంత చల్లగా ఉంటుంది కదా! ఈ చలిలో స్కూల్‌కి వెళ్ళాలంటే వాళ్ళకి కూడా చాలా బాధగానే ఉంటుంది. ఇంకేం చేస్తాం. ఇంకా కొద్ది రోజులైతే ఇంకా చల్లిపోతుంది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అని ఇంకా రోజు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా లేపాల్సి వస్తుంది. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా అన్నం పెట్టేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయలు ఉంటే దొండకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఏందక్క ఇప్పుడు దొండకాయలేనా అని అంటారా? అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట. ఇంకా అమ్మ తెచ్చి ఇస్తే ఇంకా అవన్నీ ఎందుకు పడేసుకోవడము. ఇంకా కర్రీ చేస్తే మొన్న పచ్చడి చేశాను కదా! ఈసారి కర్రీ చేద్దామని కర్రీ చేస్తున్నాను. చెప్పాను కదా! స్కూల్‌కి ఏ బాక్స్ పెట్టినా లంచ్‌లోకి తిని వస్తారు. వాళ్ళు మెస్‌లో ఉంటారు కాబట్టి ఇంకా తిని వస్తారనమాట. వాటరే ఒకరోజు తాగుతారు, ఒకరోజు తాగరు. ఎన్నిసార్లు చెప్పినా వినరనమాట. చెప్పిన రోజు మాత్రమే తాగుతారు. తర్వాత ఇంకా మళ్ళీ మామూలే ఇంక ఎట్లా ఉన్న బాటిల్ అట్లా తీసుకొని వస్తారు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వదు. డైరీలో రాద్దాము అంటే ఇంకా ఏడుస్తారనమాట. చేసేదేముంది, ఇంకా రోజు ఆటో ఎక్కేటప్పుడల్లా వాటర్ తాగిరండి అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ డాడీ ఏమో అరుస్తూ ఉంటారు, నువ్వు చెప్పవా అని. ఇంకా ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకెప్పటికప్పుడు చెత్తంతా ఇంకా పక్కన డబ్బా పెట్టేసేసుకొని అందులో వేసేసుకుంటా. వంట చేసే లోపల 10 సార్లో చేతులు కడుగుతాను అని అంటారు మా హస్బెండ్. నాకేమో ఊరికే అది పట్టుకుంటే ఎమ్మటే చేయి కడుక్కోవడం అలవాటైపోయింది. ఏం చేస్తాం, కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకాస్త ఎక్కువైపోయింది అనిపిస్తుంది. నీకేమన్నా ఓసీడీ వచ్చిందా అని అంటారు కానీ ఇంకా అది ఓసీడీనో ఏసీడీనో మనకేం తెలుసు. కానీ ఇంకా నేనైతే అంతే, నేను మారను అని ఒక్కోసారి గట్టిగా వాదిచ్చేస్తాననమాట. ఇంకా స్టవ్ మీద ఇంకా గిన్నె పెట్టేసేసుకొని ఇంకా దాంట్లోకి ఇంకా తాలింపు గింజలు వేసేసుకొని ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలోనో ఎక్కడో కొన్నాము అనుకోకండి. ఇది రిలయన్స్ మార్ట్లో కొన్నామన్నమాట. ఈ బౌల్ ఇది వచ్చేసి కేవలం 500 పడింది అంటే నమ్ముతారా? చాలా తక్కువగా వచ్చిందన్నమాట. మా హస్బెండ్ ఇలా ఏదైనా ఆఫర్లో ఉంటే తీసుకొని వస్తున్నారు ఈ మధ్య ఇలాంటి బౌల్. ఎందుకంటే స్టీల్ గిన్నెలోనే అన్నం అవి వండుతున్నాను. అల్యూమినియం గిన్నెలన్నీ తీసేద్దామని అందుకని ఇలాంటి స్టీల్ గిన్నెలే తీసుకొని వచ్చారనమాట. 500 అంటే నేను కూడా నమ్మలేదు. ఒకరోజు నేను కూడా వెళ్ళి చూశానమాట. అప్పుడు నమ్మాను. మరీ 500 ఉంటుందా? 800 1000 ఉంటుందా? చాలా మందంగా ఉంటుందన్నమాట. అన్నం వండినా కూడా మాడదంతా గట్టిగా ఉంది. ఇంకా టమాటాలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది. మధ్య మధ్యలో ఇంకా స్టీల్ గిన్నెలో కదా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అన్నం మాడిపోతుంది. అన్నం మాడిందంటే ఇంకా చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. అందుకే మధ్య మధ్యలో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. 1-2 సార్లు వండాను, చాలా బాగానే వచ్చింది. కానీ ఒకసారి మాత్రం మర్చిపోయాను అనమాట. అప్పటి నుంచి బాగా మాడిపోయింది. అందుకే చాలా భయం అనమాట. దగ్గరుండి మరీ చూసుకుంటాను. ఇంకా కూరగాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు పక్కకని ఉప్పు వేసేస్తాను. ఎందుకంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి కదా, అదే కూరలో కలిపేసేస్తే టమాటాలు తొందరగా మగ్గవు. ఇంకా ఎప్పుడప్పుడు కిచెన్ నీట్గా పెట్టుకొని వంట చేసుకుంటాను. లేకపోతే నాకెందుకో చికాకుగా అనిపిస్తుంది. అందుకే మా హస్బెండ్ అంటారు, ఊరికే తుడుస్తూ ఉంటావు, చేతులు కడుగుతూ ఉంటావు అని. నీట్గా ఉంటేనే పని చేయబుద్ధి అవుతుంది. మా హస్బెండ్ వంట చేశారు అంటే కిచెన్ బండ చుట్టూ గిన్నెలన్నీ పరుచుకొని చేస్తారనమాట. నాకేమో అస్సలు నచ్చదు. మా హస్బెండ్ వంట చేసినప్పుడు నేను అసలు దగ్గరికి కూడా వెళ్ళను అనమాట. చెప్తాను, అన్నీ నీట్గా పెట్టుకొని చేసుకోవచ్చు కదా అంటే నేను ఇంతే చేస్తాను, నువ్వు చేసుకున్నప్పుడు చేసుకో అని అంటారనమాట. ఇంకా అన్నం కూడా అమ్మకాలు కొద్దిగా వాటర్ ఉంటే ఇంకా కింద చిన్న స్టాండ్ పెట్టి దానిపైన ఇది పెడతానమాట. మంట స్లోగా పెట్టేసేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇంకా ఎంత మారినా ఏం మారినా మనం తినే తిండిలో అన్నీ కెమికల్సే కదా. ఎంత గిన్నెలు చేంజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఏదో కొద్దిగా మన సంతృప్తి కోసం చేంజ్ చేసుకోవాల్సిందే వెజల్స్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా
కూర మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలన్నీ ఇంకా అందులోకి కారము మసాలాలు వేసుకుంటాను, ధనియాల పొడి వేస్తానన్నమాట. ఇంకెక్కువ ఏమీ వేయను. స్పైసెస్గా ఉన్నా కూడా ఇంకా పిల్లలు తినరని చాలా తక్కువగానే వేస్తాను. ఇంక ఈ చలికాలం ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. ఒక్కోసారి పిల్లలకి జలుబులు దగ్గులతోనే రోజులన్నీ ఈ వింటర్ అంతా గడిచిపోయింది. ఇంకా రోజు మందులు పోయాలంటే కూడా చాలా బాధగా ఉందన్నమాట. ఎప్పుడైపోతుందా అని అయితే నేనైతే ఎదురు చూస్తున్నాను. క్రిస్మస్ కోసం ఎంత ఎదురు చూస్తానో ఈ వింటర్ ఎప్పుడైపోతుందా అని కూడా అంతగా ఎదురు చూస్తాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా పిండిలేమీ లేవు, ఇంకా అన్నమే తాలింపు వేద్దాము అని ఇంకా అన్నం పక్కన పెట్టేసేసుకొని ఇంకా పిల్లలు లేస్తే వాళ్ళకి లెమన్ వాటర్ ఇస్తున్నాను అనమాట. ఒకరోజు తాగుతారు, ఒకరోజు తాగరు. ఇంకా వాళ్ళకి లెమన్ వాటర్ ఇచ్చేస్తే ఇంకా మా పెద్ద పాప కంపల్సరీగా తాగుతుంది, లేదంటే ఇంకా ఏడుస్తుంది అన్నమాట. ఇంకా అందుకని ఫస్ట్ ఆమెకి కలిపేసి ఇచ్చేస్తాను. ఇంకా ఆమె తాగేస్తే ఇంకా కొంచెం నా పని తీరుతుంది అనిపిస్తుంది, లేకపోతే నా ఇంట పడుతూనే ఉంటుంది ఎప్పుడు ఇస్తావు అని. వాళ్ళు వాటర్ తాగడానికో లేకపోతే హనీ తినడానికో అర్థమవుద్దు. అసలు కలిపి ఇవ్వకూడదు. మళ్ళీ ఆ స్పూన్లో అడుగున హనీ ఉంటుంది కదా, అది తింటారనమాట. అందుకని అస్సలు కలపకూడదు, డైరెక్ట్గా అలాగే ఇచ్చేయాలి. మా చిన్న పాప ఏమో ఒకరోజు తాగుతుంది, లేకపోతే చేప మీద అంతా పోసేస్తుంది, కింద పారిపోస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా పొద్దున మళ్ళీ ఇంకొక పని పెడుతుంది నాకనమాట. ఇంకేదేమైనా ఇంకా వాళ్ళకి ఇంకా ఇచ్చేసాను. ఆ రోజు మర్చిపోయి కలిపేశాను. ఇంకా ఆ రోజు గొడవ చూడాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ అన్నీ వేసుకుంది. ఇంకా పులిహోరకి ఇంకా అన్ని తాలింపు వేసేసుకొని ఇంకా కలిపేసేసుకుంటున్నాను అనమాట. లెమన్ రైస్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి, ఇంకా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇంకా చింతపండు పులిహోర అస్సలు చేయను, పిల్లలకి గ్యాస్ వచ్చేస్తుందని. ఇంకా మా హస్బెండ్ వద్దంటారనమాట. ఇంకా అందుకని ఇంకా లెమన్ రైసే చేస్తూ ఉంటాను అనమాట. చాలా సింపుల్గానే చేస్తాను. ఇంకా లెమన్ రైస్ చేసిన రోజు కూడా కొంచెం మంచిగానే తింటారు, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగానే తింటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు ఇంకా అన్నమే వండేసి తాలింపు వేసేస్తాను, లెమన్ రైస్ చేస్తాను, లేకపోతే ఎగ్ ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా ఎగ్స్ లేవని లెమన్స్ ఉంటే ఇంకా లెమన్ రైస్ చేసేస్తున్నాను. చాలా బాగానే తింటారు కాబట్టి ఇంకా నాకు ఇంకా అన్నం పెట్టినా కూడా అంత కష్టమేమీ అనిపించదు. ఇంకా దీంట్లోకి ఉప్పు అవన్నీ వేసేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా కాగిపోయాయి. ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించి రెడీ చేయించేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట. వాళ్ళకి లంచ్ బాక్స్లో అవి ఇవి పెట్టేస్తే నా పని మార్నింగ్ కొంచెం వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లేచిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంత ఘనంగా వీడియో తీసి రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతామా, ఏదో కొద్దిగా వ్యూస్ వస్తున్నాయి అంతే. మా హస్బెండ్ అంటారు, ఇంత కష్టపడుతున్నావు ఏ రోజైనా డబ్బులు వచ్చాయా అని అంటారు. ఏదో ఒకసారి వచ్చాయిలేండి, అది కూడా వచ్చిన తర్వాత ఆ ఛానల్ బ్లాక్ అయిపోయి డిమానిటైజేషన్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి మా హస్బెండ్ ఎందుకు ఇంత కష్టపడతావు, నీకు డబ్బులు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు అంటారు. అలా అన్నప్పుడల్లా నాకు ఇవంతా అవసరమా అనిపిస్తుంది. కానీ ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ పోతుందేమోనన్న భయంతో ఇంకా అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా. అంతకుముందు చాలా రోజులు పెట్టలేదు, ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియోస్, వ్యూస్ కూడా రావట్లేదు. ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇంకా షార్ట్స్ పెట్టిన దగ్గర నుంచి ఏదో కొద్దిగా రీచ్ వచ్చింది అని ఇంకా అప్పటి నుంచి పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు లేసి బ్రష్ చేస్తున్నారు. ఇంకా అంతలోకి నేను దుప్పట్లన్నీ మడత పెట్టేసేస్తున్నాను. ఇంక వాళ్ళు బ్రష్ చేసేసుకునే లోపల నా పని కూడా అయిపోతుంది కదా. ఇంకా బెడ్ నీట్గా ఉంటే ఎక్కి తొక్కుతూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత చలేస్తుంది అని దుప్పట్లు కప్పేసుకొని అట్లాగే కూర్చుంటారనమాట. ఇంకెంత పిలిచినా రారు. ఇంకా వాళ్ళని అరిచి నాకు తలనొప్పి లేస్తుంది, కానీ తొందరగా అవ్వరు. వాళ్ళకి ఏదో స్కూల్ కాదు, నాకు స్కూల్ ఉన్నట్టు ఇంకా వాళ్ళు వెంట పడుతూ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకునే లోపల ఇంకా నేను ఇవన్నీ సర్దేసేసుకొని నీట్గా పెట్టేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా ఊడ్చేసేసుకొని ఇంకా అంట్లున్నాయి, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట. ఇంకా ఇల్లు ఊడ్చేసేసుకొని ఇల్లు తుడిచేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఇంట్లో పనులు చేసుకొని ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే కొద్దిసేపైనా పడుకోవచ్చు అని వాళ్ళు వెళ్ళిపోయాక గబగబా పనులు చేస్తూ ఉంటానన్నమాట. చూసారా ఎన్ని పేపర్లు వేశారో, రోజు పేపర్లు చించుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అంటే. ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎప్పుడు ఆ గమ్ములు ఇంకా పెయింట్లు పట్టుకొనే ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో వేసుకొనివ్వు అంటారు, కానీ అవి అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్తూ ఉంటాను. మొదలే జలుబులు దగ్గులు ఉన్నాయి, ఆ కెమికల్స్ అవసరమా అని అంటే
కూడా వినరు. ఇంకేం చేస్తాము, వాళ్ళు చెప్పిందే మనం వినాలి కదా. చూసారా ఎన్ని పేపర్లు కట్ చేసి వేశారో. ఎన్నెన్ని పేపర్లు వేసి చెత్తటి బుట్ట అయితే వీళ్ళ పేపర్లతోనే నిండిపోతుంది రోజు. ఇంకా ఇల్లంతా ఊడ్చి చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాక మళ్ళీ అవన్నీ ఆరేసేసుకోవాలి. వాళ్ళు వచ్చే లోపల పనంతా అయ్యే లోపల 12 అవుతుందా. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేసేపాటికి ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. కొద్దిసేపు అలా పడుకున్నామో లేదో ఇంకా వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి చిన్న పాపకి. ఇంకా ఆమెకి మళ్ళీ చదివించాలి. ఆమెనే చదువుతుంది కానీ ఇంకా మళ్ళీ కొంచెం ఇంకా అడుగుతూ ఉండాలి. లేదంటే ఇంకా అసలు చెప్పదు, చదవదు కూడా. నాకు అన్నీ వచ్చు అని చెప్తుంది. వస్తుంది కానీ ఒకసారైనా రివిజన్ చేయించాలి కదా. ఇంకా అంట్లన్నీ చూసారా చాలా అంట్లు అయిపోయాయి. ఇంకా ఒక్కోసారి నైట్ ఓపిక ఉంటే కడుగుతున్నాను, లేకపోతే లేదు. నీళ్ళు చాలా చల్లగా ఉంటున్నాయి అన్నమాట. అందులోనూ హెడేక్గా ఉంటుంది. ఇంకా అందుకని ఓపిక ఉంటే కడుగుతాను, లేకపోతే మార్నింగ్ కల్లా ఎన్ని అంట్లు అయిపోతాయి. ఎన్ని అంట్లున్నా మనమే కడుక్కోవాలి, తప్పదు కదా. నైట్ కడుగుదాము అంటే ఆ చలిలో అసలు కడగబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అంట్లన్నీ గబగబా వాష్ చేసేసుకొని మొత్తం కిచెన్ కౌంటర్ అంతా నీట్గా పెట్టేసేసుకొని ఇంకా బట్టలు కూడా ఉన్నాయి మన ఉతికినవి, అవి కూడా మడత పెట్టేసేసుకోవాలి. ఒక పని తర్వాత ఒకటి ఉంటానే ఉంటుంది కదా. కొద్దిసేపు కూర్చుందామంటే ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనిపిస్తుంది. లేదు అలాగే పడుకుందాము అంటే మళ్ళీ ఆ పని అంతా మనకే పడుతుంది. హడావిడి హరిబరిగా మళ్ళీ అన్ని పనులన్నీ చేసేసుకోవాలి. మా హస్బెండ్ వచ్చే లోపల ఇల్లు నీట్గా లేకపోతే మళ్ళీ ఏమంటారో అని మళ్ళీ అదొక భయం కదా. ఇంట్లోనే ఉంటున్నావు, ఇదంతా చేసుకోలేవా అని అంటారు. ఇంకా అందుకే ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా చేయాల్సిందే కదా. ఇంత పని చేస్తామా, ఏం చేసావో పొద్దున్న నుంచి అని అంటారు. ఇంకా వాళ్ళకి ఏం తెలుసు మనం చేసే పనులని. ఇంకా అంట్లని వాష్ చేసేసుకొని ఇంకా బుట్టలో పెట్టి అక్కడ పెట్టేసేసుకుంటాను అనమాట. ఇంకా అంట్లు కడిగేటప్పుడు ఏప్రాన్ వేసుకుంటాను, లేకపోతే మొత్తం అంతా తడిచిపోతుంది. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే కిచెన్ కౌంటర్ ఉంటుందన్నమాట. ఇంకా అది నీట్గా ఉంటేనే మనకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది కదా. అందుకే ఫస్ట్ ఏది క్లీన్ చేసినా చేసుకోకపోయినా కిచెన్ కౌంటర్ మాత్రం నీట్గా పెట్టుకుంటాను. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.